చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. దాదాపు 275 సంవత్సరాల క్రితం యోగివేమన చెప్పిన ఈ పద్యంలోని ప్రతి పలుకు ఒక మేలుకొలుపు, జాలువారిన ప్రతి మాట ఓ మంచి ముత్యాల మూట. ఆ మహనీయుని పలుకులే స్ఫూర్తిగా, సామాజిక శ్రేయస్సే శిరోధార్యంగా, అవసరంలో ఉన్నవారికి ఆసరాగా నిలిచి మనవంతు చేయూతని అందించాలన్న సత్సంకల్పంతో కువైట్ దేశంలో 29 మంది తెలుగువారు ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పాలన్న నిర్ణయానికొచ్చారు. కువైట్లో ఉన్న తెలుగువారిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న రెడ్డి కులస్తులకు అండగా, వారి సుఖ దుఃఖాలలో తోడుగా, వారి బాధలు ఆకాంక్షలకు వారధిగా, సాయం సేవయే లక్ష్యంగా పురుడు పోసుకున్నదే ప్రవాసాంధ్ర రెడ్డి అసోసియేషన్ కువైట్. 29 మంది ఆత్మీయులతో ప్రారంభమైన సంస్థ 6 నెలలకే తొలి కార్యవర్గాన్ని రూపొందించుకుని తన కార్యకలాపాలను విస్తృతంగా మొదలుపెట్టింది. నాటి నుండి నేటికు సేవా తత్పరులై సమర్థులైన కార్యవర్గాల మార్గదర్శకత్వంలో లెక్కకు మించి సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వస్తోంది. ఏనాడు చేసిన సాయానికి ఆర్భాటపు ప్రచారాన్ని కోరుకోలేదు ప్రవాసాంధ్ర రెడ్డి అసోసియేషన్. ప్రశంసలకు పొగడ్తలకు ఆశపడలేదు, విమర్శలకు విలువనివ్వలేదు, విద్వేషాలకు తావునివ్వలేదు. కాని సాటివారికి కష్టం వస్తే మిన్నకుండలేదు. అందులోనూ సాటి రెడ్డి కులస్తుడికి కష్టం వస్తే మా వంతు ఆసరా అందించడంలో వెనకడుగు వేయనేలేదు. నిరంతరం చేసే సేవా కార్యక్రమాలతో పాటుగా కువైట్లో ప్రమాదవశాత్తు లేదా ఆరోగ్య సమస్యలతో మరణించిన సభ్యులకు మా వంతు ఊరటగా 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నాం. మా సభ్యులు కానివారికి కూడా కులంతో సంబంధం లేకుండా మాకు వీలైనంత ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నాం. అంతేకాదు, దురదృష్టం కొద్దీ సరైన వీజా లేకనో మరేదైనా కారణంతో కువైట్లో ఇల్లీగల్గా ఉండిపోవాల్సొచ్చిన వారికి ఇక్కడి భారత రాయబార కార్యాలయం వారి సహకారంతో సాయం అందించటం, కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష చట్టాన్ని కొన్ని రోజులకు తీసుకొచ్చినప్పుడు అటువంటి అభాగ్యులకు అన్ని విధములా సాయం అందించి వారు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చూడటం జరిగింది. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సాయపడబోయన్న చందంగా మాకు చేతనైనంత సాయం త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ వస్తున్నాం. కువైట్లోని అన్ని తెలుగు స్వచ్ఛంద సేవా సంస్థల కంటే అత్యధిక మొత్తం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసిన ఏకైక సేవా సంస్థగా నిలిచింది ప్రవాసాంధ్ర రెడ్డి అసోసియేషన్ కువైట్. అందుకే ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం గడిచిన దశాబ్దంలో ఒక్క రెడ్డి కులస్తులకు మాత్రమే కాదు, అన్ని కులాల వారికి చేతనైనంత మేరకు సాయం అందించింది, అందిస్తూనే ఉంటుంది. రెడ్డి అంటే కులం కాదు, గుణం అన్న స్ఫూర్తిని చాటుకుంది. దానగుణం, దయాగుణంలో రెడ్డి అనే పేరు మమ్మల్ని ఒక దగ్గరకు చేర్చితే ఆ పేరుకు ఉన్న చరిత్ర మా బాధ్యతను 1000 రెట్లు పెంచింది. సమాజ శ్రేయస్సు కోరేవాడు రెడ్డి, శాంతి కాముకుడు రెడ్డి, జ్ఞాన శోధకుడు రెడ్డి, విజ్ఞాన సాధకుడు రెడ్డి, కళా పోషకుడు రెడ్డి, సనాతన సాంప్రదాయ వారధి రెడ్డి, ఆతిథ్యం ఇచ్చేవాడు రెడ్డి, అన్నం పెట్టేవాడు రెడ్డి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేల నేలినవాడు రెడ్డి, నేల ఈనినవాడు రెడ్డే. పెట్టినవాడు రెడ్డి, ఎదురొడ్డినవాడు రెడ్డే. మతం మన అస్తిత్వానికి చిహ్నం, ప్రాంతం మనం విడిపోలేని బంధం, కులం మనం కాదనలేని నిజం. ఈ కులం మాకేమిచ్చిందని ఒక్కసారి తిరిగి చూస్తే తరగని ఘనత, చెరగని చరిత, ఖండాంతరాలను దాటిన ఖ్యాతిని ఇచ్చింది. చెలిమికి చిరునామాగా, కలిమికి కాలమానంగా, దానగుణానికి దార్శనికంగా, జ్ఞానానికి సోపానంగా, త్యాగానికి తలమానంగా, దేశభక్తికి తెగువకు తార్కాణంగా, తరతరాలకు మేము రెడ్డి బిడ్డలం అని రొమ్ము విరిచి జబ్బచరిచి మీసం తిప్పి సగర్వంగా చెప్పుకోగలిగిన అవకాశాన్నిచ్చిన ఎందరో గొప్ప రెడ్ల స్ఫూర్తిని వారసత్వంగా ఇచ్చింది. ఆ స్ఫూర్తిని తలుచుకున్న ప్రతిసారి మా గుండె ఉద్వేగంతో ఉప్పొంగుతుంది, మా కళ్ళు గర్వంతో చెమరుస్తాయి. మరి అంతటి గొప్ప కులానికి నేను ఏమి ఇవ్వగలను అని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ మహనీయుల స్ఫూర్తిని, కీర్తిని నిలబెడుతూ అనుక్షణం సమాజ శ్రేయస్సుకై పాటుపడుతూ తన, పర, కుల, మత, భాష, ప్రాంత భేషజాలు చూపక తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేద్దాం. మరి అంతటి గొప్ప కులానికి మనం తిరిగి ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి ఆ మహనీయుల రుణం తీర్చుకోవాలి? ఏ దేశంలో ఉన్నా, ఏ రంగంలో స్థిరపడినా మానవతా విలువలతో మసులుకుంటూ నీతి నిజాయితీలను నిలుపుకుంటూ రెడ్డి ఎక్కడున్నా రెడ్డేరా అనిపించుకోవాలి. భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ జాలి, కరుణ, క్షమాగుణాన్ని పాటిస్తూ ప్రేమను ప్రేమగా పంచటంలో మా రెడ్డంత రెడ్డి లేడు అనిపించుకోవాలి. తప్పు జరిగితే ప్రశ్నిస్తూ
అన్యాయాన్ని ఎదిరిస్తూ ధర్మం తరపున నిలబడుతూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని జాగృతపరుస్తూ నడిచేవాడు కాదు నడిపించేవాడు రెడ్డిరా అనిపించుకోవాలి. Now therefore, the Election Commission of India hereby announces that Shri Neelam Sanjeeva Reddy has been duly elected to the office of the President of India. I, Neelam Sanjeeva Reddy, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మొత్తంగా చెప్పాలంటే రెడ్డి అంటే కులం కాదు గుణం అన్న చందంగా అనుక్షణం సమాజ శ్రేయస్సుకై పరితపిస్తూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ తన ఇంటికి ఊరికి ప్రాంతానికి జాతికి ఆదర్శంగా నిలిచి శభాష్ రెడ్డి అనిపించుకోవాలని ఆశిస్తూ మీ ప్రవాసాంధ్ర రెడ్డి అసోసియేషన్ కువైట్. సర్వే జనా సుఖినో భవంతు.